ఇక ఆయిల్ సంక్షోభం రాబోతుంది. ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. హార్ముజ్ జలసంధి ఇదే అత్యంత కీలకమైనది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మనం నిరంతరం అంతర్జాతీయ పరిణామాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో హార్ముజ్ జలసంధి గురించి మొన్ననే మాట్లాడుకున్నాం. రష్యా, ఇరాను, చైనా కలిసి అక్కడ యుద్ధ విన్యాసాలు చేసినాయి. అమెరికా ఇజ్రాయెల్కి ఒక వార్నింగ్ ఇచ్చినాయి పరోక్షంగా దాడి చేయకుండా. ఆ తర్వాత రష్యా యుద్ధ నౌకలు వెనక్కి వెళ్ళిపోయినాయి, చైనా యుద్ధ నౌకలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అయితే హార్ముజ్ జలసంధి చాలా చిన్నదిగా ఉంటుంది. బయటికి అంటే ఓ రకంగా చెప్పాలంటే సముద్ర మార్గం అక్కడ చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్న మార్గం నుంచి రావాలి. లోతు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మార్గం నుంచి రావాలి. అక్కడ ఇప్పుడు ఇరాన్ మూసిపడేసి మొన్న ఈ యుద్ధ విన్యాసాలు అయిపోయాక ఇరాన్ సైన్యం అక్కడే ఉండిపోయి ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌకలు ఇప్పుడు అక్కడ హార్ముజ్ జలసంధి మూసేసినాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఆయిల్ సరఫరాలో 30% అట్టుండినే వస్తుంది. ముడిచరుకు రవాణా అంతా అట్టించి అరబ్ దేశాల నుండి ఇతర దేశాలకు వెళ్ళేదంతా అట్టించినే వస్తుంది. అది ఆగిపోయింది అంటే ఇక చాలా ప్రమాదకరమైనది. అంటే ఆయిల్ సరఫరాలో 30% ఆగిపోతుంది. 30% ఆగిపోయిందంటే తీసుకెళ్ళడం కష్టం. ఇప్పుడు అక్కడే కాదు, ఈవెన్ ఈ యుద్ధం కారణంగా ఇప్పుడు ఏదైతే ఆ ఏరియాల్లో సముద్ర మార్గాలలో అంతా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఆయిల్ సంక్షోభం పెరిగే ప్రమాదం ఉంది యుద్ధం కనుక కొనసాగితే.